బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ ఘటనలో నిందితుడు ప్రెషర్ కుక్కర్ బాంబు వాడాడని సీఎం సిద్ధరామయ్య అన్నారు. దీనిపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వారి హయాంలో కూడా బాంబు పేలుళ్లు జరిగాయని గుర్తు చేశారు. అప్పుడు వాళ్ళు బొజ్జగింపు రాజకీయాలకు పాల్పడ్డారా? ఉగ్రవాద చర్యలను ముమ్మాటికి ఖండిస్తున్నామన్న సీఎం దీనిపై రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శనివారం ఉదయం బాంబు పేలుడు జరిగిన ఘటనా ప్రాంతాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడి నుంచి ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ట్రీట్మెంట్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు సీఎం సిద్ధరామయ్య. మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి కేఫ్కు వచ్చి ఇడ్లీని ఆర్డర్ చేసుకుని ఒక దగ్గర కూర్చున్నాడని తెలిపారు. తర్వాత బాంబుకు టైమర్ సెట్ చేసి వెళ్లిపోయాడని అన్నారు. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని అన్నారు. ఇక మరోవైపు కేఫ్ ఘటనకు సంబంధించి మంత్రుల వ్యాఖ్యలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా మంత్రులను నిలువరించాలని సీఎం బెంగళూరు పోలీస్ కమిషనర్లకు విజ్ఞప్తి చేశారు. గ్యాస్ సిలిండర్ వల్లే పేలుడు జరిగిందని, రాజకీయ శత్రువే ఇందుకు కారణమని మంత్రుల ప్రకటనలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయని కేంద్ర మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.